మన దేవుడు మహోపకారం చేసేవాడు. యెహోవా అందరికీ 145:9 ఏముంది? యెహోవా అందరికీ ఉపకారి. గాడ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీవన్. అయితే ఆయన ఉపకారం ఎలాంటిదంటే, మన శ్రమల్లో మన కష్టాల్లో కృంగిపోకుండా దేవుని వైపు చూచినప్పుడు, చెరసాల నుండి తప్పించుకొని ప్రార్థన చేసి ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితంలో మహోపకారం చేసే దేవుడు. ఈరోజు బహుశా నువ్వు ఏ ఉపకారం కోసం ఇక్కడికి వచ్చావో నాకైతే లేదు. ఒకవేళ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి, దేవుడు నీకు అద్భుతం చేయనుగాక. ఒకవేళ ఒక సంతానాలేమితోనో బాధపడుతూ దేవుని సందుకు వచ్చావా, ఈరోజు శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్నావా, దేవుడు నీకు మేలు చేయనుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఎంతో కాలంగా అదిం పెట్టేశారండి వెస్లీ గారు, నా పరిస్థితిని చూసి, నా ఎఫిషియన్సీని చూసి, చాలా మంది నా ఎబిలిటీని చూసి నాకు ప్రమోషన్ రాకుండా ఆపుతున్నారండి అని బహుశా నువ్వు బాధపడుతుంటే, కీప్ ప్రేయింగ్, ప్రార్థన చేయి, దేవుని ప్రార్థన వింటున్నాడు. ఒక జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక చదువులో ఉత్తీర్ణత కోసం ప్రార్థన చేస్తున్నావా? లేదా ఒక ఆత్మీయ తలాంతును వృద్ధి చేయడానికి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా యోధుడిగా ఉండడానికి దేవుని సన్నిధిలో దేవుని అభిషేకం కోసం, ఆయన శక్తి కోసం, ఆయన ప్రభావం కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుని రాజ్య విధానంలో వాడబడ్డానికి ప్రభావాన్ని వాడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? కీప్ ప్రేయింగ్, ప్రార్థన చేయి. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ రిచువల్. ప్రార్థన అనేది ఆచార సంబంధంగా చేసేది కాదు. ఓ దేవుని సేవకుడు అన్నాడు, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ రిచువల్, ఇట్స్ ఎ రిలేషనల్ అన్నాడు. అనగా ఒక సంబంధంతో చేసేది ప్రార్థన. హల్లెలూయా. దేవుడు నాకు మహోపకారం చేస్తా, అందులో బట్టి దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు పొంది ఉన్నామని ఏం చేయమన్నాడు? నమ్మమన్నాడు. అంతే. విజువలైజ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో ఆ బ్లెస్సింగ్ విజువలైజ్ చేయి. ప్రభువా ఈ స్థానంలో నుంచి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు నీకు మహోపకారం చేసి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం జరిగిస్తాడు.